హాయ్ అండి. ఈరోజు మనం ఈస్ట్ వెస్ట్ గోదావరి సైడ్ చేసుకునే వంటకం అండి. అదే అండి, ఈ సీజన్లో దొరికే తాటిపళ్ళు దొరుకుతాయి కదా, తాటికాయలతో మనం తాటిగారెలు చేసుకుందాం అండి. ముందుగా తాటికాయలు క్లీన్ చేసుకుని పైన తొక్కలు తీయాలండి. గట్టిగా లాగాలి. లాగడం అని కూడా కాదు, ఇది పీకితేనే కానీ రావు, గట్టిగా పీకాలి. కొంచెం గట్టిగా ఉంటాయండి. మేము చిన్నప్పుడు పోటీ పడేవాళ్ళం, నేను తీస్తానని చెప్పి. ఇప్పుడు 2 టెంకలు పెట్టుకుని అలా కొట్టుకోవడం, మేము ఆడుకుంటూ ఉండేవాళ్ళం. ఇది ఇలా కొడితే ఏంటంటే పేసం ఈజీగా వస్తుందండి. దీనికి మేము నూకలు జల్లిడ, పప్పులు అవి జల్లించుకుంటారు కదండి, ఆ జల్లిడితో తీస్తున్నాం. కింద పళ్ళెం పెట్టి రివర్స్లో పెట్టి, మీరు ఆనియన్ తురుముకునేది ఉంటుంది కదా, దానికైనా పెట్టుకుని తీసుకోవచ్చు. ఇదైతే ఏంటంటే పీచు కూడా రాకుండా మెత్తగా ఇలా పేసం వచ్చేస్తుంది. ఇప్పుడు బెల్లం సన్నగా తరుక్కోవాలండి, ముక్కలు లేకుండా. ఇది కొంచెం తాటి పేసంలో కరుగుతడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి సన్నగా తరుక్కుంటే మనకి ఈజీగా కరిగిపోతుంది. నేను ఒక కప్పు పేసంకి ఒక 3/4 కప్పు పైన తీసుకున్నానండి బెల్లం. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఒక కప్పు ఫుల్ తీసేసుకోవచ్చు. ఇది బాగా కరిగే వరకు మనం కలుపుకోవాలి. ఈ పేసం కూడా మనకి ఒక 6 మంత్స్ వరకు ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటే 6 మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాగ వాడుకోవచ్చు. దీనికి నేను బొంబాయి రవ్వ తీసుకున్నానండి గారెలకి. కొంచెం మంది బియ్యం పిండితోటే చేసుకుంటారు. అవి ఏంటంటే ఒక్కొక్కసారి కుదిరితే బాగానే వస్తాయి, లేకపోతే గట్టిగా వచ్చేస్తాయి. ఇదైతే ఇంకా మెత్తగా ఉంటాయండి, కొంచెం సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి నేను ఈజీగా వస్తాయని చెప్పి నేను బొంబాయి రవ్వ తీసుకున్నాను. ఇది మనం కొంచెం కొంచెం కలుపుకొని థిక్నెస్ని బట్టి మనం కొంచెం కొంచెం వేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఈ వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇదిగోండి, ఇలా సరిపోతుంది. మనం మూత పెట్టుకుని ఒక గంట నాననివ్వాలి, ఇంకా కొంచెం టైట్ అవుతుంది పిండి. ఒక గంట అయిందండి, చూద్దాము. అదిగో చూసారా, ముద్దగా అయ్యింది. మనకి ఈజీగా గారెలు వేసుకోవడానికి బాగుంటుంది. మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి. ఈ తాటిపేసంలో ఏంటంటే బెల్లం వేసుకొని దాంట్లో బియ్యం రవ్వ వేసుకొని తాటి రొట్టె కూడా వేసుకుంటారు. ఇది ఆయిల్ కూడా కాగిపోయిందండి. బటర్ పేపర్ పైన చిన్న చిన్న ఉండల కింద తీసుకుని నేను ఇలా గారెలా ఒత్తుకుని వేసుకున్నాను. ఇవి మంచి కలర్ కూడా వస్తాయండి, తొందరగానే వేగిపోతాయి. ఇది మామూలుగా తాటికాయ కూడా హెల్త్కి మంచిదని అంటారు. మీకు దొరికినప్పుడు మీరు కూడా ట్రై చేయండి. ఇలా మంచి ఎర్రగా వచ్చిన తర్వాత మనం తీసుకోవాలి. ఇక్కడ తాటికాయలతో ఇలా వెరైటీస్ చేయరు, కానీ తాటి బెల్లం అది బాగా వాడతారండి తమిళనాడులో. కరుపెట్టి అంటారు. అలాగే ఇంకొక వెరైటీ వచ్చి దాంట్లో అల్లం అది మిక్స్ చేసింది పనగరకండు అంటారు. అది టీ కాఫీలకి అయ్యి బాగా వాడతారు, కానీ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుందండి. 400-500 ఉంటుంది 1 కేజీ వచ్చి. ఇక్కడ కొన్ని టీ స్టాల్స్ కూడా ఉంటాయి, కరుపెట్టి కాఫీ అని చెప్పి. ఇలా అన్నీ మనం కొంచెం కొంచెం వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. మనకి తాడి చెట్టు వచ్చి ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క వెరైటీ ఇస్తూ ఉంటుంది. ఒక్కొక్క సీజన్లో మనం ఒక్కొక్కటి తీసుకుని ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. అన్నీ ఇలాగా గారెలు వేసుకుని, ఇది మనకి బయట అయితే ఒక 4 రోజులు నిల్వ ఉంటుందండి. మనం ఫ్రిడ్జ్లో అయితే ఒక 15-20 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు.
ఇది అప్పుడప్పుడు సీజన్లో దొరికాయి కాబట్టి మనం అలా స్టోర్ చేసుకుని తినచ్చు, ఎంజాయ్ చేయొచ్చు టేస్ట్. అంతే అండి, అన్నీ వేగిపోయినాయి. ఇలా తీసుకుని మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే టేస్టీ టేస్టీ తాటి గారెలు రెడీ. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్